ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వన్ బిగ్ ఛాలెంజ్ యామిని గారు, ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ పబ్లిక్ ప్రొఫెషన్, నేను పబ్లిక్, మీరు మన ప్రొఫెషన్లో మనం 10 మందితో మాట్లాడతాం ఎన్వైరన్మెంట్లో, అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఉమెన్ ఏం చేయాలి ఇంట్లో, ఇంటి పట్టున? అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు. మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి అది. కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో? మనం పట్టించుకోకూడదండి. ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం, తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం. నాకు నార్మల్గా చెప్తున్నాను, హస్బెండే కదా అంటున్నారు మీరు. హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నాడు, అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి, హ్యాపీ కదా. నువ్వు వేరు నేను వేరు, నా పని నేను చూస్తా, నీ పని నువ్వు చూసుకో. నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటే ఏంటి ఇండస్ట్రీ, మా ఆవిడ మంచి ఆవిడ, మా ఆవిడ గోల్డ్, మా ఆవిడ జెమ్, ఆవిడ నిన్ను నమ్మి పంపిస్తున్నా సరే, నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తా, ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్ గా ఉంటాను. అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా 10 రెట్ల నమ్మకం ఉంటుంది కదా. అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపించి నేను ట్రస్ట్ఫుల్ గా ఉండాలనిపిస్తుంది. లేడీస్ ఎవరైనా అంతే కదా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు, నీకు అంత నువ్వు వదిలేస్తే హ్యాపీ. నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు, నీకు ఆ ఇరిటేషన్ ఉన్నప్పుడు వద్దని చెప్పండి, బెటర్ గో వాక్ యువర్ ఓన్ పాత్ అంటారు. అంతే, ఇట్స్ బెటర్ టు మేక్ యువర్ ఓన్. నాకైతే అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంత ఒక మంచి జాబ్ వదులుకొని, మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని, ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము. అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అలా కూర్చుంటే అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది. కరెక్టే కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. ఇప్పుడు గాజులు పగలగొట్టి ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది, గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా. అంతే, దులిపేసుకుని పోవాలంటారు. అది మనం ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మహిళకి రావాలి, ప్రతి అమ్మాయికి రావాలి. అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్. నేనైతే వెయిటింగ్ చూడ్డానికి. అసలు ఈ సినిమాకి నేను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎంత టామ్ చేస్తానంటే ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు. సింగిల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన. కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగిల్ పేరెంట్ గా. ఎస్పెషల్లీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దేంత ఒక స్టేజ్ వరకు సరిదిద్దుతాం. అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్. అదే, ఎందుకంటే షీ స్టాండ్స్ ఫర్ ధర్మం. స్త్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి నారీ సినిమాలో కాపాడుతుంది అన్నమాట. అంతే, ఆ ధర్మం అది అది అదే చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాని. ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నాను, నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే, జస్ట్ 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట. 9 మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు. అలాగే నెలసరి ప్రతి మంత్లీ లేడీస్ కే అండి, మేల్ కి ఏమి ఉండదు, జెంట్స్ కి ఏమి ఉండదు, మన ఉమెన్ కే ఉంటది అన్ని కష్టాలు. పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి. వాడికి ఏముంది, వాడు 16 years అయినా ఒకేలా ఉంటాడు, 14 years అయినా ఒకేలా ఉంటాడు, 30 years అయినా. పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసారు అనుకోండి, పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు. అమ్మాయిలకి హార్మోనల్ చేంజ్ ఉంటే పక్కింటి అబ్బాయిని చూస్తే వేసి కాళ్ళు ఎరగొట్టి పడతారు అంతే. ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం 6-5 పురుషులు ఉన్నారు, వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి, అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ మంచి చెడ్డోళ్ళని చెప్పాలి, అదే కాదండి, బట్ ఆ తత్వం పోదు, బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి. అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు. అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో. అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే లాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను. భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలిన ఐడియాలజీ, మనస్తత్వాలు ఉండే చాలా తప్పండి. చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు, అది చాలా తప్పు. అది ఎలాగా ఆడదాని మీద చెయ్యెత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది. అవును, అంతే. చాలా. సో ఇందులో పాటలు బాగున్నాయి. ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి.
మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది. Hmm. స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ గారు అది కూడా చూపించారు. ప్రేమతో అబ్యూస్ చేసి మీరు చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా కాళ్ళు నువ్వు అలా పడుండాలి అనేది ఆ మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అండి. అందులో ఆ చిన్న పిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా, ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ప్రాబ్లమ్, ఇక్కడ ఇలా ప్రాబ్లం, మళ్ళీ ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిలనే అందరు అంటారు. అలా అన్నప్పుడు ఈ నారి అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఉంది కదా అందులో, నారి అంటే అది జనరల్ గా నారి అని పెట్టారు టైటిల్ సూర్య గారు. నేను అక్కడ ఒక టీచర్, నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు. దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్, ఎందుకు అలా ఉండాలి, మనం ఎందుకు మారాలి మగాడిగా, మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తను చెప్తుంది అనమాట. ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది. క్యారెక్టర్ పేరు భారతి నాది. ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఎందుకు ఇలా ఉండకూడదు, ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది, ఇలా కాదు మీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మాన్పించేస్తున్నావు అంటే ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా. అవి చాలాసార్లు విన్నాండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ముష్టి ఆర్గ్యుమెంట్లు చాలా విన్నాం. చెప్పండి. దానికి అన్ని ఆన్సర్ ఇస్తుంది ఈ భారతీయ అనే క్యారెక్టర్. చాలా పవర్ఫుల్ లైన్స్ అండి. ఐ హోప్ నిజంగా మనకి అంటే ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో? ఆల్ ఓవర్ ఈ ముష్టి మగాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరినీ నేను చెప్పట్లే, అందరూ మగాళ్ళు నేను చెప్పట్లేండి, ఇలాంటి ముష్టి మగాళ్ళు అంటే కొంతమంది ముష్టి మగాళ్ళు ఉంటారు కదా, ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం, తప్పుగా లేడీస్ని అబ్యూస్ చేయడం, వైఫ్ని కట్టుకున్న భార్యనే తప్పు దారులు నడిపించడం, కొంత ముష్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సెంట్ ఉన్నారు కదా అని అందరూ మగాళ్ళు, రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి, మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని నేను అనట్లే, ఇలాంటి ముష్టి మగాళ్ళు చెప్తున్నాను. వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా, వాళ్ళంతా వెళ్ళి ఈ సినిమా చూడాలి. మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు, చిన్న పిల్లలను చూడకుండా, ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా, కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా, దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు. ఒక వైఫ్ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు, వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు. అలా అవుతుంటాయండి. మీకు తెలిసిన వాళ్ళకి అయ్యాయా? చాలా. ఓ 2 ఉదాహరణలు చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇది దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ అండి, దిస్ ఇస్ అ రియల్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఏదో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ అని నేను అనుకోవట్లే, సత్యంగా నేను ఇంత కనెక్ట్ అవుతోంది కూడా ఈ సినిమా తోటి, బికాజ్ మీరే రియాలిటీకి వద్దాము, ఇది మనం నారీ సినిమా రియాలిటీకి దగ్గరగా ఎన్ని చూస్తున్నాం అంటే రోజుకు రోజు